హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెయిర్ ఫాల్ బాగా ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇందులో 1 లీటర్ వరకు ఆయిల్ అయితే వేసాను. నేను పారాషూట్ ఆయిల్ అయితే చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ప్యూర్ కోకోనట్ ఆయిల్ దొరికితే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా తులసి ఆకులు, కరివేపాకు ఆకులు, మెహందీ ఆకులు కూడా వేశాను. దీంతో పాటు అలవీరా, కొద్దిగా మెంతులు, కొద్దిగా కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్ లేదా ఆనియన్ పీసెస్ అయినా కూడా వేసుకోవచ్చు. మందారం ఆకులు, మందారం పువ్వులు అయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి. అన్నిటినీ కూడా ఒక గుప్పెడు వరకు అయితే వేసానన్నమాట. సో వీటన్నిటి వల్ల హెయిర్కి ఉన్నటువంటి డ్రైనెస్ కానీ లేకపోతే ఇచ్చినెస్ కానీ ఇంకా మనకి చుండ్రు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నా కూడా సాల్వ్ అవుతాయి. అలాగే హెయిర్ కూడా సిల్కీగా కూడా ఉంటుంది. మందారం యూస్ చేస్తున్నాం కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో చాలా తక్కువ మంటతోని ఇలా బాయిల్ చేసుకోవాలి. ఆకులన్నీ కూడా ఈ విధంగా కొద్దిసేపు తర్వాత ఈ విధంగా అయితే డ్రై అయిపోతూ ఉంటాయి. లోపల సీడ్స్ కూడా మనకి కలర్ అయితే చేంజ్ అవ్వాలి. ఇలా ఆకులు ఎలా బ్లాక్ అయితే అయ్యాయో సీడ్స్ కూడా బ్లాక్గానే చేంజ్ అయిపోవాలి. మెంతులు అయితే మెయిన్గాను. సో వాటిలో ఉన్నటువంటి మొత్తం అంతా రసం అంతా కూడా ఈ ఆయిల్లోకి అయితే దిగుతుంది అనమాట. ఇలా లో ఫ్లేమ్లో కానీ బాయిల్ చేసుకున్నామంటే మొత్తం అన్నీ కూడా డ్రై అయిపోవాలి. నాకైతే 30 మినిట్స్ అయితే పట్టింది. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసేసరికి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని ఆకులన్నీ కూడా సపరేట్ చేసుకున్నాక నాకు ఆయిల్ అయితే ఈ విధంగా వచ్చింది. 1 లీటర్ ఆయిల్కి నాకు ఇంత ఒక పెద్ద బౌల్కి అయితే వచ్చింది. ఆయిల్ చూసారా, మంచి కలర్లోనే బాగా బాయిల్ చేసుకున్నాను. ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ని కనీసం వీక్లీ 2 టైమ్స్ అన్నా బాగా మసాజ్ చేస్తూ మన హెయిర్కి అయితే అప్లై చేసుకున్నామంటే మంచి రిజల్ట్ చూస్తారు. 1 మంత్ యూస్ చేశాను. నాకు హెయిర్ గ్రోత్ అయితే నాకు బాగా చక్కగా అయితే తెలిసింది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో షేర్ చేయండి.